అసలు నేను టీఆర్ జైలుకు పంపాలనే లక్ష్యంతోనే ముందుకు వస్తున్నారు తెలంగాణ ప్రజలందరూ. నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీ కుటుంబం ఉండకూడదు. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, ఆ కవితను టీఆర్ జైల్లోనే ఉంచాలి జీవితకాలం అంతా. అరే మిమ్మల్ని జైలుకి ఎప్పుడు పంపుతారో అని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అది గుర్తుపట్టుకో కేటీఆర్. నువ్వు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ కోసం భూషుడికే తెలంగాణ ఉద్యమం 1200 మంది బిడ్డలు చనిపోయినప్పుడే ఏనాడు కూడా మరి ప్రాణత్యాగానికి సిద్ధపడలేదని అడుగుతున్నా. ఆడు హరీష్ రావు ఎప్పుడన్నా మరి అప్పుడే ప్రాణం తీసుకోలేదేంద్ర భయ్. మాకు చనిపోలేంతా మా వాళ్ళు, బతికింది సెంటిమెంట్ ఉపయోగించుకున్నది మీరు. వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 2014లో మీరు అధికారంలోకి వచ్చినాక మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిందో ఎస్సీలను మళ్ళీ 100 ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కు నెట్టేశారు. ఇది వాస్తవం కాదా? తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, బతకడానికి కూడా కష్టం ఉండే పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో. ఈ అట్టడుగు వర్గాలు బతకడానికి కూడా వీలు లేకుండా చేశారు. ఇది వాస్తవం కాదా? ఇయ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని దోషేశారు. 7 లక్షల కోట్ల అప్పు. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా కనీసం 1 లక్ష కోట్ల అప్పు చేయలే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా. అరే దుర్మార్గుడా, కేసీఆర్ ఈ రాష్ట్రానికి దరిద్రంగా ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుండి దరిద్రం చుట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల, తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకొని 7 లక్షల కోట్ల అప్పు చేశారు మీరు. 7 లక్షల కోట్ల అప్పు చేసి 3 లక్షల కోట్లు దోషేశారు. ఇది వాస్తవం కాదా? 4 లక్షల కోట్లు ఈ రాష్ట్రం కోసం ఖర్చు పెట్టినని చెప్పి 3 లక్షల కోట్లు దోషేశారు. ఈ తెలంగాణ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 30,000 ఎకరాల భూమి, ఇది వాస్తవం చెప్తున్నా, వాస్తవాలే నేను మాట్లాడేటి, అబద్ధాలు ఆరోపణలు కాదు. ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఆ 30,000 ఎకరాలు ఎక్కడిది? నిజాంకు సంబంధించిన నిజాం వంశస్థుల్ని, దానికోసమే ధరణి తీసుకొచ్చాడు. ఈ పేద ప్రజల కోసం కాదు ధరణి తీసుకొచ్చింది. మళ్ళీ తెలంగాణలో దొరలకు ఇప్పియాలనే ఆలోచనతోని ఈ దొరల భూములు ఆనాడు నక్సలైట్ల భయానికి ఆ భూములన్నీ వదిలేసి వచ్చిన దొరలు తిరిగి మళ్ళీ వాళ్ళ భూములను వాళ్ళని దక్కించడం కోసమే ధరణి తీసుకొచ్చాడు. ఇక్కడ నిజాంకు సంబంధించిన భూములు, నిజాం వంశస్థులకు సంబంధించిన భూములను 30,000 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేయడం కోసమే ధరణి తీసుకొచ్చాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా. ఆ 30,000 ఎకరాల భూమి బినామీల పేరు మీద చేశాడు. కేసీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కేటీఆర్ బినామీ, కవిత బినామీల పేరు మీద చేసి దాంట్లో 10,000 ఎకరాల భూములు అమ్మేశాడు. అది ఎక్కడ భూమి? ఆ ఫైల్లోనే గయాబ్ చేశాడు మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్. ఆ ఫైల్లోనే గాయబ్ చేశాడు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద విచారణ చేపట్టింది. ఇది వాస్తవం. 30,000 ఎకరాల భూమి ఎవడబ్బ సొత్తురా? ఇది ఎవడి గుట్టిర్రా మీరంతా? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఎవడి గుట్టిర్రా? దళితుల గుట్టిర్రా, లేకుండా బీసీల గుట్టిర్రా భయ్ మీరు? లేకుంటే రెడ్ల గుట్టిర్రా? భూషుడికే ఎవరి గుట్టిర్రని ఈ ఆస్తులు, తెలంగాణ ఆస్తులని దోషేశారు. ఇది వాస్తవం కాదా? దీనికి జవాబు చెప్పండి. వాడు అంటుడు నిన్న ఏసీబీ వాళ్ళు విచారణకు తెస్తే నేను తెలంగాణ కోసం భూషుడికే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 1,200 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చనిపోతున్నప్పుడే నువ్వు చావలేదు. హాయిగా తినుకుంటా, తాక్కుంటా ఎంజాయ్ చేశావు. నువ్వు మాటిచ్చి తప్పరా భూషుడికే? ఏమైందిరా? 3 ఎకరాల భూమి మాది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నారా? ఇచ్చారా? దళిత బంధు ఇస్తారన్నారు, ఇచ్చారా? మరి ఏది? ఉద్యోగాలు ఇస్తారన్నారు, ఇచ్చారా? ఏమైనా ఇవన్నీ హామీలు? మీ హామీల సంగతి చెప్పు. 10 ఏళ్ళు పరిపాలించారు కదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం వరకే ఏమైంది? ఎవడరా? నువ్వెవడరా అడుగుతాడికి?
తెలంగాణ ప్రజలు అడుగుతారు, తెలంగాణ రైతులు అడుగుతారు, తెలంగాణ విద్యార్థులు అడుగుతారు, తెలంగాణ యువత అడుగుతుంది. ఏం కావాలో వాళ్ళు అడుగుతారు, రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళకు అంటే ఇయ్యనప్పుడు నువ్వెవడరా అడగడానికి? తెలంగాణ నీ అబ్బసొత్త. మేమందరం తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళము, పోరాటాలు చేసినాము, మేము అడగాలి. నీకే బక్రా 3 లక్షల కోట్లు దోసుకున్నోడివి, 30,000 ఎకరాల భూమిని కబ్జా పెట్టినోడివి నువ్వు అడుగుతావా? ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా, ఈ రేసులో ఈ ఫార్ములా ఈ రేసుల్లో 55 కోట్ల రూపాయలు 55 కోట్ల రూపాయలు ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించాడు. క్యాబినెట్ ఆమోదం పొందాలి, క్యాబినెట్లో డిస్కషన్ జరగాలి. క్యాబినెట్ మంత్రులను లెక్కలకు తీసుకోలేదు, క్యాబినెట్ నిర్ణయాన్ని లెక్కలకు తీసుకోలేదు, క్యాబినెట్ ఆమోదం లేదు, ఆర్బీఐ నిబంధనలను అనుసరించలేదు. మూడవది ఎన్నికల కోడ్ ఉండగా క్యాబినెట్లో చర్చ జరగాలి, క్యాబినెట్ ఆమోదం పొందాలి, అది జరగలే. ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి 55 కోట్లు పంపుతున్నప్పుడు. ఆర్బీఐ నిబంధనలను కూడా పక్కకు పెట్టి ఎన్నికల కోడ్ ఉండగా 55 కోట్లు నువ్వు పంపించినమంటే, 55 కోట్లు దోషేసినమంటే ఎంత దుర్మార్గమైన వ్యవహారం రా ఇది. 55 కోట్లు ఇవ్వడపు సొమ్మురా. 55 కోట్ల రూపాయలు నువ్వు ప్రభుత్వ ఖజానాల నుండి, ఎంత ధైర్యం రా నీకు? ఎన్నికల కోడ్ ఉంది ఒకవైపు, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు. రెండోది క్యాబినెట్ ఆమోదం చేయాలి, క్యాబినెట్ కూడా లెక్కలకు తీసుకోలే. నువ్వు నీ సొంత డబ్బు లెక్క, నీ అబ్బ సొత్తు లెక్క తెలంగాణకు నువ్వు పుట్టినావురా బై. ఎవడబ్బ సొత్తు అనుకున్నావురా డబ్బులు? 55 కోట్లు అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. ఆ ఖజానాను ఖాళీ చేసి పంపించావు. ఇది వాస్తవాలు ప్రజలకు చెప్పాలరా బై. ఈ ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. ఇంత దొంగతనం చేసి కూడా ప్రజలు తప్పుదో పట్టిస్తున్నావు ఏంద్రబై? చట్టాన్ని చేతులకు తీసుకున్నావు, రాజ్యాంగాన్ని నువ్వు అనుసరించలే, చట్టాలను చేతులకు తీసుకున్నావు, చట్టాన్ని నువ్వు పక్కకు పెట్టావు. నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేశారు, ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ఖజానా నుండి ఖాళీ చేయించావు. ఇది ఒక్కటే కాదు, నీవు వేయించింది ఇంకా 1000 కోట్లు, 3 లక్షల కోట్లు తేల్చవలసిన అవసరం ఉంది, 30,000 ఎకరాల భూములు తేల్చవలసిన అవసరం ఉంది, నయం డబ్బును ఎక్కడ పెట్టినా అది తేల్చవలసిన అవసరం ఉంది. నయం డబ్బులు ఏమైనాయి రా బై? 1000 కోట్లు దొరికినాయి నయం దగ్గర. ఆ డబ్బంతా ఎక్కడ పెట్టినావు? దాన్ని ఇప్పటి వరకు కూడా నువ్వు బయటకు 10 ఏళ్ళు పరిపాలనలో ఒక్కనాడు కూడా మరి నయము దగ్గర దొరికిన డబ్బు ప్రధాన ప్రభుత్వ ఖజానాలో చేర్చాలి. ఆ డబ్బంతా ఏమైంది? నయము దోపిడీ చేసిన అటువంటి డబ్బు, నయము కబ్జాలు పెట్టిన 2,000 ఎకరాల భూమి, ఆ భూమి అడ్రస్ ఎక్కడ ఉన్నది రబీ? ఎవడి పేరు మీద చేశావు? అంటే మీరు బినామీ పేర్ల మీద మీరు వేసుకొని ఆ నయము ఏదైతే ఆక్రమించిన భూమి ఉందో 2,000 ఎకరాలు, ఆ 2,000 ఎకరాలు కూడా మీరు బినామీల పేర్ల మీద చేసుకున్నారు, దాన్ని అమ్మేశారు. ఇంత దోపిడీ చేశారే తెలంగాణను. ఎంతమంది త్యాగాల మీద ఈ తెలంగాణ వచ్చిందిరా? ఎంతమంది త్యాగాలు, ఎంతమంది కష్టం మీద తెలంగాణ వస్తే ఎవడో వీడు తెలంగాణకు పుట్టినట్టు, తెలంగాణకు వీడే పుట్టినట్టు తెలంగాణ కోసం చెప్తాడు. అరే భూషిడికే నీకు సిగ్గు మానం ఉంటే, ఇంత దోపిడీ జరిగింది కదా, ఏసీబీ వాళ్ళు తీసుకుపోయారు కదా, విషం పుచ్చుకొని సావురబోయి నువ్వు, లేకుంటే చెప్పులు పట్టు కొడతారు తెలంగాణ ప్రజలు. నువ్వు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. రైతులను మోసగించారు మీరు, దళితులను మోసగించారు, దళితులను ముఖ్యమంత్రి అన్నారు, అమలు చేసినారా మీరు? అవురా భూషుడికే మీ అయ్య ఏమన్నా నాతోని చర్చలు జరిపేటప్పుడు, నాతోని చర్చలు జరిపేటప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో చర్చలు జరిపేటప్పుడు, ప్రొఫెసర్లతో చర్చలు జరిపేటప్పుడు, మేధావులతో చర్చలు జరిపేటప్పుడు ఏమని చెప్పినా మాకు? కాంతం ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితున్న చేస్తున్నా, ఇది వాస్తవం కాదా? మనం అందరం కలిసి ఉండాలి. తెలంగాణలో మమ్మల్ని వేరు చేయకు, మా కుటుంబాన్ని వేరు చేయొద్దు, మమ్మల్ని వేరు చేయకు, అందరం కలిసే తెలంగాణ కోసం కొట్లాడదామని చెప్పి, తెలంగాణ వస్తే నాకు అవసరం లేదు,
తెలంగాణ మీ చేతిలో పెడతా, మీరే ముఖ్యమంత్రి అవుతారు, దళితుడే ముఖ్యమంత్రి అవుతారని చెప్పింది ఇది వాస్తవం కాదా? అవన్నీ మర్చిపోయి తెలంగాణ ప్రజలను మోసం చేసి, తెలంగాణ దళితులను మోసం చేసి, తెలంగాణ బీసీ బంద్ అని పెట్టారు. బీసీలను మోసం చేసింది వాస్తవం కదా? అరే నువ్వు బీసీ బంద్ అన్నావా లేదా? మరి బీసీ బంద్ ఏమైందిరా? బీసీ బంద్ ఇచ్చినావా? దళిత బంద్ అన్నావు, దళిత బంద్ ఇచ్చినావా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం రాగానే, మన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాలు ఇస్తారన్నావు, ఇంటికో ఉద్యోగాలు ఇచ్చినావా? ఎన్ని అబద్ధాలాడినరా? ఇంకా కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగే గోసేస్తాం నా కొడుక కేటీఆర్. తమాషాలు గట్ట వేస్తే నీ ఇల్లును ముట్టడిచ్చి నిన్ను ఫస్ట్ ఈ చట్టం కాదు, నిన్ను తెలంగాణ ప్రజలతోనే ఇక్కడి నుంచి ఉరికిపిచ్చి ఏర్పాటు చేపిస్తా నేను. నా కొడుక నువ్వేమనుకుంటే తమాషాలు గట్ట వేస్తున్నావా? మా ముఖ్యమంత్రి గారిని వాడు వీడని మాట్లాడే భూషుడికే నీకు అర్హత ఉందా? ముఖ్యమంత్రి నీతిగా నిజాయితీగా కడుపు కట్టుకొని ఇంట్లో నుండి ఆయన ప్రయాణం చేసి పరిపాలన చేస్తున్నాడు. ఇయలో సచివాలయం కట్టారు, దాంట్లో 100 కోట్లు దోషేశారు. ఇయలో మీరు ఎక్కడ మీరు దొయ్యంది? అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టారు, అండ్ల కమిషనే. రాష్ట్రం మొత్తం అన్ని శాఖలలో మీరు దోపిడీ జరిగింది, ఇది వాస్తవం. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గిట్ట ఇంకొకసారి మాట్లాడితే నేను నాలుక కోసేస్తాం. నా కొడుక ఈ తెలంగాణ రాష్ట్రం నుంచేలే తరిమేసే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తాం. నా కొడుక మీ మీద ఈడీ విచారణ జరగవలసిందే, ఖచ్చితంగా జరగవలసిందే. అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 1,00,000 మందిని ఢిల్లీకి కదిలిచ్చి ఈడీకి సిబిఐ కాంప్లైంట్ చేపిస్తాం. నా కొడుక నిన్ను తిహార్ జైలుకు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, మళ్ళీ కవితను తిహార్ జైలుకు పంపవలసిందే. ఈడీ విచారణ జరగవలసిందే, సిబిఐ విచారణ కూడా చేయవలసిందే. 3 లక్షల కోట్లు ఎట్లా దోశారో అవన్నీ బయట పెట్టవలసిందే. అది మేము డిమాండ్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్లకు కవితకు వీడు మాట్లాడతాడు, దయచేసి మీరు వినండి, వీడు మాట్లాడతాడు, ఎవడు కేటీఆర్ మాట్లాడతాడు, మేము నీతివంతు. అరే నీకు అమెరికాలో ఇల్లు ఎక్కడ భయ్? అమెరికాలో ఇల్లు ఎట్లా కొన్నావు రా భయ్? అమెరికాలో 4 కంపెనీలలో 50,000 కోట్లు పెట్టింది వాస్తవం కాదా? సింగపూర్లో హరీష్ రావు బాగా ఎగురుతున్నావు, సింగపూర్లో నీకు ఏ కంపెనీలలో పెట్టావో అక్కడ ఇల్లు ఎట్లా కొన్నావు మాకు తెలియదా? ఎక్కడి నుంచి వచ్చినాయిరా భయ్ నీకు? ఏం నుండి వచ్చినాయి? మీరు తెలంగాణ రాష్ట్రంలో పదవులు వచ్చిన తర్వాతనే కదా, తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా లండన్లో ఇల్లు ఎక్కడదా భయ్ నీకు? కవితకి ఇల్లు ఎక్కడది అక్కడ? దుబాయ్లో 2 ఇండ్లు, ఇది వాస్తవం కాదా? దుబాయ్లో 2 ఇండ్లు, లండన్లో ఇల్లు, రాజుల కోటను తీసుకున్నది కవిత. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయిరా? మొదలు అమెరికాలో అన్నకు, కేటీఆర్కు, లండన్లో కవితకు, దుబాయ్లో కవితకు, ఇక్కడ సింగపూర్లో హరీష్ రావుకు. మీరు 1,000 కోట్లు ఇక్కడ నుండి దోషిన డబ్బంతా అక్కడ కంపెనీలలో పెట్టి వ్యాపారాలు చేస్తుంది వాస్తవం కాదా? దీనికోసమే నేను ఈ నెల 29 నాడు ఇందిరా పార్కు దగ్గర తెలంగాణ ఉద్యమకారులను, యువతను తెప్పించి అక్కడ సభ పెడుతున్నాము. దాంట్లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోషిందో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలపవలసిన అవసరం ఉంది. కాబట్టే తెలంగాణ ఉద్యమకారుల సభను 29 తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర పెడుతున్నాము. ఖచ్చితంగా తాడోపేట తేల్చుకుంటాము. ఇక్కడ చట్టం మీద గౌరవం ఉండాలి, కోర్టుల మీద. అందుకోసమే హైకోర్టు కొట్టేసింది, హైకోర్టు తిరస్కరించిందిరా, సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. ఇంకా సిగ్గు లేదురా మా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నావు? మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకో. మీ లెక్క దోపిడీ చేసి కాదు, మా మంత్రులు కడుపు కట్టుకొని ఏమి వద్దో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అని 24 గంటలు ఈ రాష్ట్రం కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులు కష్టపడి ఈ ప్రజల కోసం పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ ప్రజలు బాగుపడడం కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళని చెర్లపల్లి జైలుకు పంపుతారు. ఖచ్చితంగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్
మేము చెర్లపల్లి జైలుకు కాదు, మిమ్మల్ని తిహార్ జైలుకు పంపాలని మా కోరిక, తెలంగాణ ప్రజల కోరిక, రైతుల కోరిక. ఖచ్చితంగా తిహార్ జైలుకి వీళ్ళని పంపాలి. ఈడీ రంగంలో దిగింది, ఈడీ విచారణ చేస్తుంది, ఖచ్చితంగా వీళ్ళని తిహార్ జైలుకు పంపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.